was very surprising to me that most of these pollsters have predicted ఇతను గెలవడు, ఇతను థర్డ్ స్థానంలో ఉంటాడని. మై యాక్సెస్ ఇండియా హ్యాస్ ప్రెడిక్టెడ్ ఇట్ దట్ విజయ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దేర్ ప్రెడిక్షన్స్ కమ్ ట్రూ. అందుకని లెట్ అస్ గో బై దాట్. అతనికి 121, 122 అలా వస్తాయేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఒకవేళ ఇక్కడే ఆగిపోయింది అనుకుందాం. ఇక్కడ చాలాసేపు బట్టి ఆ నెంబర్ మారడం లేదు. అవును, మారకపోతే ఇప్పుడు ఏం డిఎంకేకి దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు లూజ్. ఇంకా ఓడిపోయారు, అధికారం పోయింది, ముఖ్యమంత్రి ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు, వాళ్ళకి ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. బట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెయిన్ బై అలైనింగ్ విత్ విజయ్. అన్కండిషనల్గా విజయ్కి సపోర్ట్ చేస్తే అప్పుడు అది యూపీఏ గవర్నమెంట్గా కొనసాగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా కూడా మొత్తానికి ఇండి కూటమికి మద్దతుగా ఉన్న గవర్నమెంట్గా ఉంటుంది. ఆ అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇతను అన్ని గుళ్ళకి వెళ్ళాడు, నేను రిలీజియస్ పాలిటిక్స్ చేయను అని చెప్తూనే. అండ్ ఇతని పేరు విజయ్ జోసెఫ్ అదని అతని పేరు. సో హీ వాంటెడ్ టు టేక్ దిస్ హిజ్ పొలిటికల్ జర్నీ అబౌవ్ కన్సిడరేషన్స్ ఆఫ్ రిలీజన్. అంచేత అతను డిఎంకేని కలుపుకునే అవకాశం ఉండడం అనేది ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ. అది డిఎంకేకి కూడా ఆపర్చునిటీ. అయితే డిఎంకే వాజ్ ఓటెడ్ అవుట్. వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు తిరస్కరించారనేది ఒక భావన మాత్రమే. నేను దాన్ని కంప్లీట్గా ఎండార్స్ చేయడం లేదు. ఇందాక అమర్ గారు చెప్పినట్టుగా సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పిషన్. సో బట్ here in India, all the institutions which are considered to be Caesar's wife status enjoy chestunna institutions like Election Commission of India, then Enforcement Directorate, CBI, Income Tax, ఇవి కాకుండా ఇంకొక పెద్ద వ్యవస్థ ఉంది. దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు, పేర్లు పెట్టి. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. వీళ్ళందరూ కలిసి వాళ్ళను సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి 91 లక్షల ఓట్లు తీసేశారు వెస్ట్ బెంగాల్లో. ఇంచుమించుగా అన్ని ఓట్లు తమిళనాడులో తీశారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో 90 లక్షల ఓట్లు తీసిస్తే ఆ 90 లక్షల ఓట్లు నిజంగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వెస్ట్ బెంగాల్లో 31 లక్షల కేసులు పడ్డాయి, మా ఓట్లు తీసేశారు అని పిటిషన్స్ వేశారు. స్పెషల్ కోర్ట్స్ వర్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దట్. ఎస్ఐఆర్లో పోయిన వాళ్ళకు అవకాశం ఇవ్వడం కోసం 31 లక్షల ఓట్లు ఛాలెంజ్ చేశారు, 91 లక్షలు తీసేస్తే. సో దిస్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. అప్పుడు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఒక వర్క్ అరౌండ్ లాంటి జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే తీసేసిన ఓట్లు ఎక్కువ ఉంటేనో అలాంటి సందర్భంలో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్, హీ షుడ్ బి టెల్లింగ్ అస్. నాకు జ్ఞాపకం లేదు, చదివాను కానీ. అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్తే ఒక 100 సీట్లు మారిపోతాయా రిజల్ట్? ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అలా మారుస్తారా? అలాంటి సందర్భం ఉందా? నిన్ననే ఎక్కడో కర్ణాటకలో శృంగేరిలో ఎమ్మెల్యే. బట్ అలాంటి సందర్భం మన దగ్గర కూడా జరిగింది. ఇప్పుడు అలాంటి సందర్భాలు మన దగ్గర 4-5 సందర్భాల్లో జరిగాయి. ఎప్పుడో ఇచ్చాపురంలో ఎంవి కృష్ణారావు అని ఆయన గెలిస్తే ఆయన్ని పక్కన పెట్టేసి వేరే వాడు గెలిచినట్టుగా వచ్చింది. రీకౌంటింగ్లో ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది. ఈ మధ్యన కూడా లాస్ట్ 10 yearsలో కూడా అలాంటి అరుణ ఒకసారి అలాంటిది జరిగింది. కానీ ఒక్కొక్క ఇండివిజువల్ కేసెస్లో జరుగుతాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జరగవు. సో నాకు వెస్ట్ బెంగాల్, లెట్ us go by the election result. సో ఇట్స్ అ ట్రయంఫ్ ఫర్ బీజేపీ. అండ్ విజయ్ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీ మైట్ వాంట్ టు హ్యావ్ ప్రజెన్స్. ఇందాక అమర్ గారు చెప్పినట్టు సింగిల్ పార్టీ, 1 పార్టీ, 1 నేషన్, 1 ఎలక్షన్ అండ్ 1 ప్రైమ్ మినిస్టర్ అనే అప్రోచ్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దే వాంట్ గాబుల్ అప్ దిస్ విజయ్ గవర్నమెంట్. అండ్ విజయ్ మీద ఉండే ఈడీ కేసులు, ఈ మధ్యన ఆయన భార్య ఆయనకి నోటీసులు ఇవ్వడం, తర్వాత ఆయన మీద స్టాంపీడ్ కేసు, వీటన్నింటినీ ఉపయోగించి అతన్ని టేమ్ చేసి అతనికే ముఖ్యమంత్రి ఉద్యోగం ఇచ్చి వీళ్ళు అతనితో కలిస్తే అది ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు.
బట్ దానికి ఏఐఏడిఎంకే ఎంత బాగా సహకరిస్తుందనేది తెలియదు. ఎందుకంటే ఏఐఏడిఎంకే ఫేస్లెస్ పార్టీ, జయలలిత తర్వాత ఇట్స్ ఏ ఫేస్లెస్ పార్టీ. కానీ వాళ్ళు దే పర్ఫార్మ్ వెరీ వెల్. 72 డిఎంకే కంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో ఎడప్పాడి పేరేంటి పళనిస్వామి కెనాట్ బి రూల్డ్ అవుట్. అతను సో వాళ్ళు విజయ్తో కలుస్తారా కలవరా అనేది, విజయ్తో కలవడానికి డిఎంకేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విజయ్తో కలవాలనేది బీజేపీ పళనిస్వామిని ఒత్తిడి చేసే అవకాశం ఉన్నది. విజయ్కి 118 దాటకపోతే, 118 దాటినా అది లేమ్డక్క గవర్నమెంటే 10 బొటాబొటి. సో సింపుల్ మెజారిటీ ఏ రోజన్నా జరగచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ సెల్వన్ అనే ఆయన డిఎంకేలో, అతను ఏమన్నా కొంతమందిని మొబిలైజ్ చేసి ఇట్లా లాక్కరాగలిగాడు అనుకోండి. ఆ టీవీకి అని ఎప్పుడన్నా ఏదైనా 2 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశారు అనుకోండి వీళ్ళు, అంటే వాళ్ళు అలా చేయకుండా ఉండరు కదా. దట్ ఈస్ హౌ హిమంత బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్ అయింది అస్సాంలో, మహారాష్ట్రలో మనం చూసాము. సో ఈ పరిస్థితుల్లో మొత్తానికి election results have convinced the people that there is a doubt. And they were clouded. మీరు అస్సాం తీసుకోండి, అస్సాంలో గెరీమాండరింగ్ అనే ప్రాసెస్ ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది. టు హెల్ప్ వన్ పార్టీ కాన్స్టిట్యువెన్సీ బార్డర్స్ హ్యావ్ బిన్ రీడ్రాన్. ఆ ప్రాసెసే చేసి అస్సాంలో 30 నుంచి 35 కాన్స్టిట్యువెన్సీస్లో ముస్లిం డామినేషన్ ఉంటే వాటి తగ్గించి డిలిమిటేషన్ కూడా చేశారు అస్సాంలో. అస్సాం అండ్ జమ్మూ ఈ 2 స్టేట్స్లో డిలిమిటేషన్ కూడా అయింది, ఎస్ఐఆర్ జరిగింది. సో వాళ్ళు హిమంత బిశ్వ శర్మకి ఈ మ్యాండేట్కి ఈ 2 కారణాలు అవునా కాదా అనే సందేహం ఇలాంటి మేధావులు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే దేశంలో ఒక 15 ఎలక్షన్లు చూసిన వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే దే హ్యావ్ టు బి టేకెన్ సీరియస్లీ. యూ కాంట్ జస్ట్ లైక్ దట్ త్రో ఇట్ అసైడ్. ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు మంచిగా క్లీన్గా ఎందుకు చేయకూడదు? కేరళలో ఇట్స్ ఎ ఫోర్గోన్ కన్క్లూషన్. గవర్నమెంట్ ప్రతిసారి మారుతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఆయన బ్రేక్ చేశాడు పినరాయి విజయన్, సెకండ్ టర్మ్ వచ్చారు. థర్డ్ టైం రారని ఆయనకి తెలిసింది. కానీ నిన్న రాత్రే ఆయన ట్విట్టర్లో సీఎం అనేది తీసేసి సీఎం బదులు సిపిఎం అని పెట్టించుకున్నారు. అది అలా జరిగింది. బట్ ఇప్పుడు చూడండి, ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ అస్సాంలో వచ్చింది, వెస్ట్ బెంగాల్లో వచ్చింది, విజయ్ని బుట్టలో వేసేస్తే తమిళనాడులో కూడా వచ్చినట్టే. వస్తే వాళ్ళకి 240 సీట్లు వచ్చినాయి 2024 ఎలక్షన్స్లో ఢిల్లీలో బీజేపీకి కేంద్రంలో. ఇప్పుడు ఇండియన్ ఎలక్టరల్ సినేరియాకి కంట్రోల్ ఆల్ట్ డెల్ కొట్టేసినట్టే. 2029లో బీజేపీ అండ్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్ విల్ బి ద మోస్ట్ ఫర్మిడబుల్ ఫోర్స్ అండ్ కాంగ్రెస్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ కెనాట్ గెట్ దేర్. మొత్తం సాఫ్రనైజేషన్ అయిపోతుంది. అయిపోయడానికి 22 స్టేట్స్ వచ్చేస్తే ఇంకేమిటి మిగిలినట్లుగా ఆ చిన్న చితక స్టేట్స్ పక్కన ఉంటాయి. సో ఇటువంటి సినేరియో ఒకటి క్రియేట్ చేశారు. సరే, పాండిచేరి ఆఫ్ కోర్స్ ఈజ్ అ నోన్ థింగ్, అక్కడ అదే ఉంటుందని, ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుందని. అండ్ కేరళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం మనం కాస్త సంతోషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ముఖ్యమంత్రి వెళ్ళి డైరెక్ట్గా హీ స్టోల్ ది షో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇన్ కేరళ. ఆయన హీ వాజ్ ఏబుల్ టు డైరెక్ట్లీ టేక్ ఆన్ ది సిపిఎంస్ చీఫ్ మినిస్టర్, ఎల్డిఎఫ్ చీఫ్ మినిస్టర్. అటాక్ వాళ్ళు వీళ్ళు ట్విట్టర్ వార్ చేసుకున్నారు, ప్రెస్ రిలీజులు ఇచ్చుకున్నారు. ఈయన నీ పో మోని విజయ అని డైరెక్ట్గా అతని మీద కామెంట్ చేశారు. అండ్ సరే, కేరళలో స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇద్దాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఎలక్షన్. మన బీజేపీ గురించి మాట్లాడుకున్నప్పుడు తమిళనాడులో మొత్తంగా 27 స్థానాలతో ఏఐడిఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తే 2 స్థానాల్లో లీడింగ్లో ఉంది. తల్లి అండ్ ఊటీ 2 చోట్ల కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. అండ్ కేరళలో చూస్తే 3 స్థానాలు వస్తాయి అనేటిది ఉంది. అంటే ఫస్ట్ టైం అక్కడ ఖాతా అనేది తెరవబోతుంది. ఒక రీజన్ ఉందండి, బీజేపీ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ పార్టీ. ఐఎమ్ నాట్ సేయింగ్ డిసిప్లిన్డ్ పార్టీ, ఇట్ వాజ్. 1 లక్ష రూపాయలు తీసుకుంటే కెమెరాలో పట్టుబడితే tehelka.com పడి కెమెరాలో పట్టుబడితే బంగారు లక్ష్మణ్ని తీసి పక్కన పెట్టిన పార్టీ అప్పుడు డిసిప్లిన్డ్.
ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజేషనల్లీ డిసిప్లిన్డ్. భారతదేశంలో 8,000 శాఖలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి ఉత్తరప్రదేశ్లో. ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ శాఖలు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఊహించగలరా? ఏదై ఉండొచ్చు? కేరళ 51,000 శాఖలు ఉన్నాయి. మహారాష్ట్ర గవర్నమెంట్ నడిపిస్తున్నారు, వాళ్ళు అక్కడ 4,000 లేవు. సో సిస్టమేటిక్గా బీజేపీ విల్ one day they want to capture Kerala also. They will continue to politicize the Shabarimala, gold theft, everything. They will continue to do those things. ఈ తమిళనాడు దగ్గరికి వచ్చేటప్పటికి విజయ్ హ్యాస్ బ్రోకెన్ దిస్ జింక్స్ ఆఫ్ వి. 4 వీలు ఉండేను తమిళనాడులో. వికే శశికళ, వైగో, దెన్ వాడు విజయకాంత్, ఇప్పుడు వాడు ఒక వాసన్, అండ్ ఈ విజయ్ వచ్చాడు. ఈ వి అనేది వి ఈజ్ నాట్ ఫర్ విక్టరీ, వి ఈజ్ నాట్ ఫర్ ఓట్, బట్ వి ఈజ్ ఫర్ వీటో అన్నదే అయింది అక్కడ. అట్లాంటిది విజయ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ వి ఈజ్ విక్టరీ. So this is what I feel about Tamil Nadu election. Yes. And So people like Kamala Hassan, Rajinikanth, they could failed. not do Rajinikanth anything. పార్టీ పెడతా అని లేస్తే Kamala మనిషి Hassan దేవుడు party ఆదేశించలేదన్నారు పెట్టి కదా. DMK తో వెళ్ళాల్సి వచ్చింది కదా. వెళ్ళాల్సి వచ్చింది. ఒక రాజ్యసభ సీట్ వచ్చేసరికి అంటే కమలా హాసన్, రజనీకాంత్ ముందు విజయ్ ఎంత అనుకున్నా? న్యూ కమర్ టు ది Exactly. మూవీ. విజయ్ కానీ విజయ్ ఏదో ముందర ఫస్ట్ అందరు ఎవ్రీబడి థాట్ విజయ్ విల్ బి పవన్ కళ్యాణ్, and then people thought Vijay will be Chiranjeevi, the way they have done the election. Then finally my access India వచ్చేసరికి విజయ్ విల్ బి ఎన్టీఆర్ అనుకున్నా. ఆయన ఎన్టీఆర్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, విజయ్ ఈజ్ విజయ్. ఎందుకంటే ఎన్టీఆర్కి వచ్చినంత మెజారిటీ ఏం రాలేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ చిరంజీవి అస్సలే కాదు, అస్సలు కాదు. సో ఆదిత్య కృష్ణ గారు, ఓవరాల్ రిజల్ట్స్ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసిన తర్వాత, ఎగ్జాక్ట్ పోల్ అవుతుందా కాదా అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ పోల్ ఏంటి అనేది ఇప్పుడు చూపించింది కదా. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు? అంటే ఒకటి మనం క్లారిటీగా చూసేది ఏంటంటే ఇట్స్ అ వెరీ డిసైసివ్ మ్యాండేట్. ఎక్కడైనా కూడా కన్ఫ్యూజన్ అనేది లేదు. వేర్ దే వాంట్ కరెంట్ గవర్నమెంట్, ఇప్పుడు అస్సాంలో కరెంట్ గవర్నమెంట్ కావాలంటే ఒక డిసైసివ్ మ్యాండేట్ ఇచ్చేసారు. వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో దే వర్ వెరీ క్లియర్, వీ డోంట్ వాంట్ ద కరెంట్ గవర్నమెంట్. అది కూడా చాలా డిసైసివ్ మ్యాండేట్ అనేది వచ్చింది. ఇంకోటి యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నేను చెన్నైలోను అక్కడ కొన్ని రీజన్స్లో తిరిగినప్పుడు రీసెంట్గానే అక్కడ లోకల్ వాళ్ళు చాలా స్పష్టంగా అన్నారు ఈసారి సీఎం విజయ్ అవుతారని లోకల్ వాళ్ళు చెప్పారు. సో నాకు కన్ఫ్లిక్టింగ్ అనిపించింది దట్ మనం మాట్లాడుకునేవన్నీ విజయ్ విల్ బి ఎ కింగ్ మేకర్ ఏమో అనుకునే వాళ్ళం కానీ, బట్ ఇన్ మై ట్రిప్